గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు సహా వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బోరుగడ్డ అనిల్ ఆఫీసు దగ్ధమైంది. తనకు తాను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా చెప్పుకునే బోరుగడ్డ అనిల్ కుమార్ తరచూ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ వైసీపీ వ్యతిరేకులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ ఉంటారు. తాజాగా గుంటూరు నగరంలో ఉన్న వల్లూరు వారి తోట 6వ లైన్లోని బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయానికి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. క్షణాల వ్యవధిలో మంటలు ఎగిసిపడి ఆ కార్యాలయం పూర్తిగా దగ్ధమైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ బోరుగడ్డ అనిల్ కార్యాలయంపై దాడి జరిగింది. అప్పటి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కార్యాలయంలో ఎలాంటి విలువైన సామాగ్రి ఉంచడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు కార్యాలయాన్ని రిపేర్ చేస్తున్న నేపథ్యంలో లోపల సామాగ్రి అంతా బయట పెట్టారని, కొంత ఫర్నిచర్ మాత్రం లోపలే ఉందని తెలుస్తోంది. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బయట పెట్టిన ఫర్నిచర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించగా కార్యాలయం మొత్తం దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బోరుగడ్డ అనిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ తన చేతులు కట్టేశారని, ఆయన గనక ఒక్కసారి అంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను అరగంటలో లేపేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అయితే తాజా ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో అనిల్ ప్లేటు ఫిరాయించారు. పవన్ కళ్యాణ్ ని తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడలేదంటూ స్వరం మార్చారు. అయితే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు, జన సైనికులు గుర్రుగా ఉన్నారు. దీంతో ఈ కార్యాలయాన్ని ఎవరు తగలబెట్టారని సస్పెన్స్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.